ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ నింపిందా లేక నేతల్లో అభద్రతా భావాన్ని పెంచిందా? ఇంతకు సొంత పార్టీ నేతలకు దక్కని సమయం పొరుగు రాష్ట్ర నేతలకు ఎలా దక్కింది? రాష్ట్ర నేతలకు కేవలం షేక్ హ్యాండ్కే పరిమితమైన పలకరింపుల వెనుక అధిష్టానం వ్యూహం దాగి ఉందా? లేదంటే ఇది తెలంగాణలో భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంకేతమా? అసలు తెలంగాణ కమలనాథులతో ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే అంత దూరం పాటించారా? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కాషాయ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో ఇటీవల జరిగిన ప్రధాని మోదీ పర్యటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనను రాష్ట్ర బీజేపీ శ్రేణులు క్యాడర్లు కొత్త ఉత్సాహం నింపే అవకాశంగా భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాజకీయ సందేశాలు లేదా ప్రత్యేక పార్టీ సమావేశాలు జరగలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే తెలంగాణ బీజేపీ నాయకత్వంతో ప్రత్యేకంగా సమయం కేటాయించకపోవడం రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఆశలు తగ్గించిందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యవహారాలపై ఏదైనా వ్యూహాత్మక దూరం పాటిస్తున్నదా అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఎన్నికల వేడిని నింపుతుందని అందరూ భావించారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్కు ఇది ఒక ఎనర్జీ టానిక్లా పనిచేస్తుందని ఆశించిన రాష్ట్ర నేతలకు తీరా పర్యటన ముగిశాక అది చేదుమాత్రగా మారిందా? విమానాశ్రయంలో దిగిన క్షణం నుండి తిరిగి వెళ్లే వరకు ప్రధాని వ్యవహరించిన తీరు చూస్తుంటే పార్టీ నేతలకు కేవలం ఫార్మల్ షేక్ హ్యాండ్లు, నవ్వులతో కూడిన పలకరింపులు మాత్రమే దక్కాయన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించే దిశానిర్దేశం లభిస్తుందని ఎదురుచూసిన కమలనాథులకు ఈ పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చిందట. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ తగ్గుతోందని, అంతర్గత కుమ్ములాటలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళనలో ఉన్న నేతలు పెద్ద ఆయన వచ్చి తమ భుజం తట్టి భరోసా ఇస్తారని ఆశపడ్డారట. కానీ మోదీ షెడ్యూల్లో రాష్ట్ర నేతలతో విడిగా మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా కేటాయించకపోవడం ఇప్పుడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత పలకరింపులు, పరామర్శలు కరువవడంతో నేతలు తమలో తామే మథనపడుతున్నారట. ఈ పర్సనల్ టచ్ లేకపోవడం వెనుక అధిష్టానం ఏదైనా లోతైన సంకేతం పంపిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని ఇక్కడి సొంత పార్టీ నేతల కంటే పొరుగు రాష్ట్ర నేతలకిచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆత్మీయంగా అడిగి తెలుసుకోవడం వంటి పరిణామాలు తెలంగాణ నేతలకు అస్సలు రుచించడం లేదు. గంటల తరబడి వారితో భేటీ అయిన ప్రధాని సొంత పార్టీ నేతల కోసం కనీసం 5 నిమిషాలు కూడా వెచ్చించకపోవడం వెనుక ఉన్న అంతరార్థాన్ని విశ్లేషించుకునే పనిలో పడ్డారు. తెలంగాణలోనూ ఏపీ తరహాలో కొత్త పొత్తులకు లేదా కూటమి రాజకీయాలకు ముహూర్తం ఫిక్స్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పర్యటనకు ముందే రాష్ట్ర నేతలతో ప్రత్యేక భేటీ కోసం గంట సమయం కేటాయించారనే ప్రచారం గట్టిగానే జరిగింది. గతంలో బెంగాల్ లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన గెలుపు సూత్రాల్ని మోదీ వివరిస్తారని, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై క్లాస్ తీసుకుంటారని నేతలు ఒవ్విళ్లూరారు. కానీ ఆ సమయమంతా పొరుగు రాష్ట్ర నేతల చర్చలకే సరిపోయింది. దీని వెనుక రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానం గుర్రుగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీలోని నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులు, ఢిల్లీకి చేరుతున్న అంతర్గత లెక్కల వ్యవహారంపై ప్రధాని అసహనంతో ఉన్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోని గ్రూప్ తగాదాలు, బహిరంగ విమర్శలు రోడ్డున పడటం వల్లనే మోదీ ఈసారి డిస్టెన్స్ మెయింటైన్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. క్రమశిక్షణ లేని చోట తాను కలుగు చేసుకుననే సంకేతాన్ని తన మౌనం ద్వారానే ఆయన ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటన కార్యకర్తల్లో కొంత జోష్ నింపిన మాట వాస్తవమే అయినా అగ్రనాయకత్వంలో మాత్రం పార్టీలో మన అసలు స్థానం ఎక్కడ అనే అభద్రతా భావం మొదలైంది. ఈ నిశ్శబ్దం రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వంలో పెను మార్పులకు దారితీస్తుందనే చర్చ మొదలైంది. మొత్తానికి మోదీ వచ్చారు, వెళ్లారు. కానీ వెళుతూ వెళుతూ ఓ పెద్ద $1 మిలియన్ ప్రశ్నను మాత్రం విడిచి వెళ్లారు. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ కాకపోవడం వెనుక ఉన్న అసలు రాజకీయ స్క్రిప్ట్ ఏంటి? ఇది కేవలం సమయభావం వల్ల జరిగిన ప్రోటోకాల్ నిర్ణయమా, లేక తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన కోసం అధిష్టానం సిద్ధం చేసిన ప్లాన్ బీనా అనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో జరిగే మార్పులే ఈ షేక్ హ్యాండ్ రాజకీయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడిస్తాయి. అప్పటి వరకు తెలంగాణ కమలనాథులకు ఈ సందిగ్ధత తప్పేలా లేదు. మొత్తానికి
ఇంతకీ ప్రధాని పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిందన్న దానిపై భిన్న వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర పార్టీ సమీకరణాల్లో ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి మరి.